నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి జన్మదిన వేడుకలు దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పాల్గొని అబ్బాయి చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్నగా 20 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ దెందులూరు నియోజకవర్గ ప్రజలు అబ్బాయి చౌదరికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆత్మీయ ఆశీస్సులు అందజేశారు. ఈ వేడుకలకు జిల్లా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు మండలాల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కోటారు కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలు జరిగే పాఠశాల ప్రాంగణం అంతా వైసీపీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. గౌరవనీయులు డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారికి బ్లెస్సింగ్ తెలియ స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి శుక్రవారం ఆడుదాం ఆంధ్ర రీసర్వే, అసైన్ ఫ్రీ హోల్డ్ భూములు, ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను విజయవంతం చేయడానికి సంబంధిత అధికార యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసులు, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జీవీకే మల్లికార్జునరావు, జిల్లా సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరామప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, జిల్లా సర్వే అధికారి కె జాషువా, డిఎల్డిఓ ఏవి అప్పారావు, జిల్లా స్పోర్ట్స్ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈఓ వైకేపీ అప్పారావు, జిల్లా కలెక్టర్ ల్యాండ్ సూపరింటెండెంట్ సిహెచ్ రవికుమార్, ఏఎస్ఓ ఎం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ న్యూలీ ఫార్మ్ డిస్ట్రిక్ట్స్ లో వీళ్ళకి జెడ్పీ చైర్మన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్. అండ్ ప్లీజ్ ఎస్టాబ్లిష్ ఎ కంట్రోల్ within in charge of the readiness and we are commissioner municipal commissioner దాని కూడా గ్రావెల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. డైరెక్ట్ వాళ్ళు అడుగుతారమ్మా, ఎందుకంటే బ్లాక్ సాయిల్ లో కూడా చిప్స్ దాన్ని గ్రావెల్ అని వేయమని చెప్తారు. అండ్ పార్కింగ్ ప్లేస్ అంటే పార్కింగ్ ప్లేస్ మీదనే మేడం ఓన్ రౌట్లో కూడా పార్కింగ్ ప్లేస్ మొత్తం దాన్ని డివైడ్ చేసి కవర్ చేసి మళ్ళీ కన్సల్టెన్సీ రోలింగ్ కూడా చేసింది సార్. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి 26వ తారీఖు ఆడుదాం ఆంధ్ర ఒక లాంచ్ ప్రోగ్రామ్ ఎక్కడ అనేది వెన్యూ అని చెప్తాము. సో ఇట్ విల్ బి అరౌండ్ 7:30 in the morning. 7:30 in the morning and 26th. So అందరూ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది ఆఫీసర్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. మీతో పాటు మన ఆఫీస్ స్టాఫ్ కూడా అందరి స్పోర్ట్స్ ఉంటాయి. ఓకేనా? అక్కడ నుంచి మనం 2 కిలోమీటర్ మ్యారథాన్ ఉంటుంది. 2 కిలోమీటర్ మ్యారథాన్ తర్వాత వెళ్తాం. సో ఎర్లీ కాకుండా లేట్గా మళ్ళీ ఎండ రాకుండా 7:30, 8:30 మధ్యలో క్లోజ్ చేద్దామని మేడం చెప్పారు. And there will be TC on this
this regard to all the district officers as well. Madam గారి క్వశ్చన్లు తీసుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర క్రీడా కార్యక్రమం ప్రవేశపెట్టారని, కావున దీనిని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఆడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసమే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కావున ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవజోజీ, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్, వైస్ చైర్మన్లు కంచర్ల వాసవీరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పొలనాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజా వ్యతిరేక చట్టమని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు విమర్శ. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజు చేరుకున్నాయి. పట్టణంలోని కోర్టు వద్ద జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించి దీక్షాదారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, హీరా హకీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ భూహక్కు చట్టానికి నిరసనగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి గత అనేక రోజులుగా జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి మరి విచ్చేసిన పాల్గొంటున్న న్యాయవాదులకు, పౌర ప్రముఖులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా అనేక రకరకాల చట్టాలు తీసుకొచ్చి పేద ప్రజలకు గాని, మధ్యతరగతి ప్రజలకు గాని, అలాగే షెడ్యూల్ గాని, షెడ్యూల్ క్యాస్ట్ గాని, గిరిజనులకు గాని ఎవరికి కూడా గతం నుంచి వస్తున్న చట్టాల నుంచి వస్తున్న రక్షణని తీసివేసి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వాళ్ళ ఆస్తులను బదలాయింపు చేసే విధంగా అనేక చట్టాలు తీసుకురావడం చూస్తున్నాం. గత 9 ఏళ్ళకు కూడా ఆ చట్టాలు వచ్చిన వల్ల ఆ చట్టాలతో పరిరక్షించే, ఆ చట్టాలతో ఇబ్బంది పడే నాయకులు గాని, అధికారులు గాని, సామాజిక న్యాయవాదులు గాని ధర్నాలు చేసినప్పుడు ప్రజలకి ఒక రకమైన తప్పుడు సంకేతం ఇవ్వడం ద్వారా రైతుల సమస్య మీద ధర్నాలు చేస్తే రైతులకే లాభమని, అలాగే చట్టాల మీద ధర్నాలు చేస్తే న్యాయవాదులు లాభమని, అలాగే కరెంట్ సమస్య మీద ధర్నాలు చేస్తే ఉద్యోగస్తులు లాభమని ఈ రకమైన అపోహలు ప్రజలు సృష్టించి ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజల్ని కుటుంబాల వారికి కూడా విభజించి, వర్గాలు విభజించి మరి దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం స్వీకరించిన సంగతి అందరూ తెలుసు. ఈ భూ హక్కు చట్టం వల్ల ప్రజలందరూ కూడా పూర్తిగా ఆస్తిని వదులుకునే పరిస్థితి కూడా ఈ రోజు వస్తుంది. ఈ బిల్లు చట్టం రద్దు చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా ఒక సామాజిక వ్యక్తిగా ప్రతి ఒక్కరం కూడా మీ యొక్క న్యాయదర్శికి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, శ్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాలా పద్మ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా సాయిబాలా పద్మ వరుసగా 6వసారి నియమితులయ్యారు. దీంతో పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు సాయిబాలా పద్మను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పనితీరును గుర్తించి మరలా పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సాయిబాలా పద్మను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2014 నుంచి కూడా ఈ రోజు వరకు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మరి నన్ను
నియమిస్తూ ఉన్న గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షులైన ఆళ్లనాని గారికి, చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా గారికి, ఎంపీ కోటగిరి శ్రీధర్ గారికి, అలాగే మన జిల్లాలో ఉన్న మిగిలిన శాసనసభ్యులందరికీ కూడా మరి నన్ను నియమించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేస్తూ 2019లో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో ఇప్పుడు 2024లో మరి ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ చేస్తూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా మరి మన ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలాగే ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తూ అట్లాగే ఈ 2024లో కూడా భారీ మెజారిటీతో గెలవడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఈ రోజు జంగారెడ్డిగూడెం వందనపు సాయిబాల పద్మ గారు అంటే తెలియని వారు ఉండరండి. ఆవిడికి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా 6వసారి ఇచ్చారండి. దీని అందరికీ కూడా అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆవిడికి సంఘీభావం తెలుపడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. ఆవిడికి అలాగే రాబో కాలంలో ఆవిడ యొక్క నిబద్ధత, పార్టీకి చేస్తున్న అంకిత భావం అన్ని కలిపి ఆవిడ పడుతున్న డెడికేషన్ అన్ని గుర్తించి రాబో కాలంలో ఆవిడికి ఇప్పుడున్న జిల్లా అధ్యక్షురాలు పదవి కాకుండా రాబో కాలంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.